ఎంత జరుగుతుంది ఇప్పుడు 2050 నాటికి 2040 నాటికి 60% ఆఫ్ ది పాపులేషన్ ఇండియన్ పాపులేషన్ అర్బనైజ్ కాబోతుంది. ఈ అర్బనైజ్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ ఏం చేస్తారు? అందరికి ఉపాధి ఎక్కడ? ఉపాధి ఎట్లా దొరుకుతుంది? ఈ ఈ ముఖ్యంగా మైగ్రేట్ అవుతున్న కులాలు ఏంటి, వాళ్ళ జనాభా ఏంటి, వాళ్ళు ఏం పని చేసుకోవాలి? ఒక హైదరాబాద్ని మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా వాచ్మెన్లుగా ఉంటున్న ఇళ్లలో వాచ్మెన్లుగా ఉంటున్న వాళ్ళు ఎవరు అనే క్వశ్చన్ మనం వేసుకుందాం. అప్పుడు మనకి వాళ్ళు ఎవరో తెలియాలి కదా. ఇంతే కదండి, కొంచెం కొంచెం యాడ్ చేస్తాం మీకు. ఈ మధ్య గిగ్ వర్కర్ కాన్సెప్ట్ కొత్త వచ్చింది, రైట్? ఎవరు స్విగ్గీస్ వీళ్ళు ఏంది, వాళ్ళు ఎవరు ఏ సమాజానికి చెందిన వాళ్ళు? అర్బనైజ్ అవుతున్నప్పుడు వాళ్ళు అక్కడ ఏ పరిస్థితుల్లో ఉంటున్నారు, వాళ్ళు వాళ్ళ వృత్తిని వదిలిపెట్టి కొత్త వృత్తిలోకి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏ వృత్తి, నిజానికి ఏ వృత్తి నుంచి ఏ వృత్తిలోకి వెళ్తున్నారన్న సెన్సెస్ కూడా మన దగ్గర ఉండాలి కదా. అబ్సల్యూట్లీ. 29 లక్షల మంది ఆక్రమిత భారతీయులు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ప్రతిసారి బీజేపీ భారతదేశ లెక్కల గురించి మాట్లాడితే, నేను హైదరాబాద్ లో లెక్కల గురించి మాట్లాడితే, లేదు హైదరాబాద్ లో ఒక వాచ్మెన్ గురించి మాట్లాడితే, మీరు విదేశాల నుంచి లేదు చొరబాటుదారుల గురించి మాట్లాడితే దాని గురించే కొంత డిలే అయింది తప్ప వేరే ఏం లేదు. మీకు అది కూడా పూర్తి వివరాలు వచ్చేస్తాయి, దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అసలు ఎవ్వరు ఇప్పటి వరకు జరిగినటువంటి జనాభా లెక్కలకి ఇప్పుడు జరగబోయేటువంటి లెక్కలకి మీకు క్లియర్ పిక్చర్ జరుగుతుంది. దాంట్లో ఏమాత్రం సందేహం. అంటే భారతదేశంలో ఆక్రమితంగా వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దాని పూర్తి డాటా ఇప్పుడు వస్తుంది, అతి త్వరలో దానికి సంబంధించిన పూర్తి డాటా వస్తుంది. దాంట్లో ఏమాత్రం సందేహం. కులగణన వల్ల సమాజానికి కానీ భారతదేశానికి కానీ ప్రజలకు కానీ ఉపయోగం అన్నటువంటి అంశం లేదు కాబట్టి దాన్ని మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ దాన్ని పక్కన పెట్టింది. దాంట్లో ఏమాత్రం సందేహం. రాష్ట్రాల వారికి చేస్తే మేము స్వాగతిస్తున్నాం కదా, ఎక్కడ కూడా తెలియదు కదా. 5 రాష్ట్రాల్లో జరిగినాయి, 5 రాష్ట్రాల్లో జరిగినప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు మేము స్వాగతిస్తా ఉన్నాం. దాని మీద అన్నగారు అన్నట్టు వెస్ట్ బెంగాల్లో, తమిళనాడులో, బీహార్లో చిందూరు విందర అవ్వాలి, లొల్లిలు అవ్వాలి, కులగణాలు జరిగాయిగా. ఎస్సీ ఎస్టీస్ని కూడా న్యూమరేషన్ చేస్తున్నారుగా. అంటే అక్కడ వైలెన్స్ జరగలేదేంది? బీజేపీ చెప్తున్నారు కుల జనగణన జరిగిన తర్వాత నితీష్ కుమార్ తో మీరు పొత్తు పెట్టుకున్నారు. అగెన్స్ట్ ఫిలాసఫీ కదా. మరి అట్లా మీరు పొత్తు పెట్టుకోకూడదు. ఆయన జనాన్ని విభజించాడు కదా. అయితే ఇప్పుడు మేము ఏమన్నాము, మీ రాష్ట్రాల పరిధి వరకు ఉండేటువంటి అంశాన్ని మేము స్వాగతించడం, ఎక్కడ దాన్ని వ్యతిరేకించినటువంటి దాఖలా లేవు. వ్యాలిడిటీ ఫర్ స్టేట్స్. ఇప్పుడు మేము ఎక్కడ వ్యతిరేకించినట్టు దాఖలా లేదు, చేసిన దాన్ని స్వాగతిస్తున్నాం. 5 రాష్ట్రాల్లో జరిగింది, 5 రాష్ట్రాలు దాన్ని మేము స్వాగతించాం కదా, ఎక్కడ ఇచ్చేసినట్టు దాఖలా లేవు కదా. అదే సెంటర్ లో ఎందుకు చేయరు? ఒక అంశం చెప్తా. మిత్రుడు చెప్పాడు ఇందాక నాగేష్ గారు, ఎక్కడన్నా జరిగిందా అని. చాలా తక్కువ మైనారిటీ ఉన్నటువంటి ఒక కులాన్ని ఆ రాష్ట్రంలో ఎక్కడ పశ్చిమ బెంగాల్ ఇవాళ ఏముందో పరిస్థితి మీరు గమనించండి ఒకసారి. ఆ కులాన్ని ఇవాళ అంతరించిపోయేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. ఎందుకురా అంటే ఆధిపత్య పోరు, ఒక కులానికి ఒక కులం. మీరు అది కావాలంటే మీరు సర్వే చేసుకొని చూసుకోండి. ఎందుకు వాళ్ళ ఎప్పుడైతే వాళ్ళ పర్సంటేజ్ తగ్గిన తర్వాత వాళ్ళు ఇంతే ఉన్నారు, ఇక అంతరించిపోవాలని ఇంకో కులం. సారీ చైతన్య గారు, మళ్ళీ అయితే ఊహించినటువంటి అంశాలండి కొన్ని మనం చెప్తా ఉంటే బాధపడతా ఉంటాం. అయితే అది ఏమన్నా కానీ మీరు మాట్లాడొచ్చారే భారతీయ జనతా పార్టీ ఖండించవచ్చు కదా అని. ఒక ప్రాంతాల వారిగా విభజించేసరికి ఒక ప్రాంతం వారి మీదకి పోయి వివస్త్రులను చేసి కొట్టినటువంటి దాఖలు ఉన్నాయి. అట్లాంటి దేశం అవసరమా మనకు? దానికి దీనికి సంబంధం లేదు. ఎప్పుడైతే విభజించేటువంటి వాతావరణం కనబడ్డది, ఈ ప్రాంతముడు మా ప్రాంతంకి రావద్దు, ఇక్కడ భూమి ఇది కాదు, ఇది ఈ భూమి కాదు అంటే విభజించేటువంటి వాతావరణాన్ని తీసుకురావద్దనే కదా భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఆలోచిస్తుంది. దీంట్లో అంత ఇచ్చేయాల్సినటువంటి అవసరం ఏముంది? నిజంగా కూడా అక్కడ సంక్షేమ పథకాలలో ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు ఒక కేటగిరీకి వస్తున్నారు. ప్రతి కులం, ఏ కేటగిరీకి రాని కులం ఎక్కడన్నా ఉంటుందా? ఎవరో బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ ఏదో ఒక కులంలో ఖచ్చితంగా వాళ్ళు ఉపకులం కాకపోయినా ప్రధానమైనటువంటి కులంలో కనబడుతుంటారు కదా వాళ్ళు. దాని మీద వచ్చేటట్టు ఒక లెక్క చెప్పుకుందాం. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎంతమంది ఎమ్మెల్యేలు అయి ఉంటారు, ఎంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అయి ఉంటారు, ఎంతమంది వెలమ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అయి ఉంటారు, ఎంతమంది రజక సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అయి ఉంటారు. ఈ లెక్క చెప్పుకుందాం. సామాజిక కోణంలో మనం చర్చిస్తున్నప్పుడు ప్రతిదీ మనం చర్చించాల్సిన అంశం ఉంటుంది. ఎందుకు ఒకటే ఎందుకు అంటే ఎకనామిక్ రిసోర్సెస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, ల్యాండ్ వాళ్ళ దగ్గర ఉంది, అంటే మొత్తం ఆధిపత్యం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యేలుగా అవుతున్నారు. వాళ్ళని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే వీళ్ళు ఎంతమంది ఉన్నారో వీళ్ళకి తెలిస్తే, వీళ్ళు యునైట్ అయితే వీళ్ళకి ఒక పొలిటికల్ పవర్ వచ్చే అవకాశం ఉంటుంది, వీళ్ళ బార్గెనింగ్ కెపాసిటీ పెరిగే అవకాశం ఉంటుంది, వీళ్ళల్లో ఒక కొత్త నూతన ఉత్తేజం వచ్చే అవకాశం ఉంటుంది.
అయితే నేను దాన్ని కూడా నేను స్వాగతిస్తున్నా. దా విషయంలో నేను కూడా బాధపడ్డట్టు దాఖలాలు చాలా ఉన్నాయి. నేను ఒక వైశ్య ఆర్గనైజేషన్గా, ఒక వైశ్యుడిగా నేను ఓసీ ఉన్నా కానీ ఇలా ఓసీ అనేసరికి ఒక కామన్గా ఒకే పార్టీ, ఒకే కులం, అంటే రెడ్డి సామాజిక వర్గం అత్యధికంగా అటువంటి సీట్లు తీసుకుంటుంది. దాంట్లో నేను కూడా దాంట్లో బాధపడతా ఉన్నా. దాని విషయం మీద ఇక్కడ కులాల వారిగా విభజించేటువంటి ప్రయత్నంలో దాంట్లో ఆర్థిక వనరుల వల్లనే ఆ పార్టీ చేస్తాం. జనరల్ అనేటువంటిప్పుడు అక్కడ బీసీ కూడా పోటీ చేయొచ్చే, అక్కడ ఆయన్నే పోటీ చేయాలని ఏం లేదు కదా. అయితే ఇక్కడ ఆధిపత్యం ఎవరి చేతులు ఉంది అంటే డబ్బున్నోడి చేతులు ఉంది. డబ్బుకు కులానికి ఈడ ఎక్కడ సంబంధం లేదండి. నిజంగా డబ్బు కులం రెండు, అరే ఫైనాన్స్ పెట్టుబడి కులం రెండు నేను మీకు- సమాజం నేను మీద మీకు దాడి చెప్తా. చేస్తా ఉన్నాయి. దాని మీద ఆ నేను దాడి చేసిన ఆధారాలతో సహా భాగంగానే చెప్తా. నేను ఆధారాలతో సహా చెప్తాను. కింది కులాల ఆ రోజుల్లో వాళ్ళ ప్రాతినిధ్యం తగ్గిపోతా ఉంది. వెల్మ దొరలు, రెడ్డి దొరలు మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు అప్పటి నుంచి ఆధిపత్యం ఉన్నటువంటి కుటుంబాలు కాబట్టి లక్షల దగ్గరనే ఉంది, ఆర్థిక వనరులు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఇవాళ కూడా మన మీద పెత్తనం చేస్తా ఉన్నారు. నేనేమంటున్నా అంటే ఇక్కడ సెన్సెస్ లో సరే, అది కులం, ఆర్థికం అన్ని బయటికి రావాలనే కదా అయితే ప్రధానమైన డిమాండ్. ఈడ ఒక అంశం Redistribution ఒకటే విషయం జరగాల్సిందే అండి. కదా. ఒకటే విషయం ఈడ మాట్లాడాలని అనుకున్నప్పుడు దామాషా ప్రకారం ఉన్నటువంటి అంశాన్ని మాట్లాడాలి. ఏ కులం వాటా ఎంత, ఆ కులానికి అంత ఇవ్వండి. ఇది వేరే ప్రక్రియ, ఇది వేరేటువంటి ప్రక్రియ. దాంట్లో భాగంగానే ఇది వస్తుంది, అది తేలితేనే కదా ఇది వచ్చేది. అయితే ఇది ఏం చేయాలి, రాష్ట్రాల వారికి జరిగినటువంటి సమావేశం. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఒక కులము పక్క రాష్ట్రంలో వేరే కేటగిరీలోకి వెళ్ళిపోతుంది. అంటే రాష్ట్రాల వారికి చేసి కేంద్రంకి ఏమండి యాక్సెప్ట్ చేస్తాం. ఇక్కడ ఉన్న బీసీ అక్కడ ఎస్సీ అవుతుండు, అక్కడ ఉన్న బీసీ ఇంకో దగ్గర ఓసీ అవుతుండు, అక్కడ ఉన్న ఓసీ ఇక్కడ ఎస్టీ అవుతున్నాడు. సరే వేరే అంటే రకంగా ఇప్పుడు నేనేమంటున్నా, రాష్ట్రాల వారికి 5 రాష్ట్రాలు ఇచ్చినాము, 5 రాష్ట్రాలు స్వాగతిస్తున్నాం కదా, మేము ఎక్కడ వ్యతిరేకించలే కదా. ప్రధానంగా బీజేపీ భయపడుతుంది దేనికి? అసలు భయపడే ఉద్దేశమే లేదు అనే ఒక యునైటీ ఒకే ఒక పదంతో మీరు అన్ని కులాలని, లేదు హిందువులో ఉన్న బీసీ కులాలని వీళ్ళందరినీ ఏకం చేసుకుంటూ పోయిన మాట వాస్తవం. అది చీల్తుందేమో అన్న భయంతో మీరు అనేక ఆర్గ్యుమెంట్లు చేయడం అనేది ఒక్కసారి అదొక రీజన్. మీరు అన్నట్టు అబ్సల్యూట్లీ ఆ హిందూ పదమే వీళ్ళకి హిండరెన్స్ గా మారింది. ఇంకోటి చెప్తా, వీళ్ళ ఆధిపత్యం బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ అంతా అప్పర్ కాస్ట్ బ్రాహ్మణ్స్ దగ్గరనే ఉన్నాయి. ఖండిస్తాం కాదు, నా అబ్జర్వేషన్ అన్న, మీరు వినండి. తను మాట్లాడించిన తర్వాత మీరు ఖండించండి. ఈ అబ్జర్వేషన్ లో వాళ్ళకి ఇది కూడా అంటే అంత ఈజీనెస్ రావట్లేదు. ఈ అప్పర్ కాస్ట్ కమ్యూనిటీ ఏదైతే ఉందో వీళ్ళకి బీజేపీని ఆ స్టాండ్ తీసుకొని ఇవ్వట్లేదు, సెన్సస్ తీసుకునే స్టాండ్. ఎందుకంటే వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, హిందూవాదం బ్రేక్ అవుతుంది, అప్పర్ కమ్యూనిటీ నుంచి పవర్ షాకిల్స్ మళ్ళీ మండల్ ఉద్యమం లాంటిది ఒక ఉద్యమం వస్తుందేమో అన్న భయం మీలో కనిపిస్తుంది అని ప్రధానమైన ఆర్గ్యుమెంట్. మహేష్ గారు మీరేమంటారు? అబ్సల్యూట్లీ ఇట్లా కరెక్ట్ అది. ఎందుకనంటే ఆ మొత్తం బీజేపీ అంటే మాయల పకీర్ ప్రాణం చిలకలు ఉన్నట్టు బీజేపీ ప్రాణం అంటే అంటే సొసైటీ మొత్తం కూడా యూనిటీ కాకుండా చేయడంలో భాగంగానే ఇది తీసుకొస్తూ ఉన్నారు. అంటే ఇది చేస్తే ఏదో దేశం మొత్తం విచ్ఛిన్నం అయిపోద్ది, దేశం మొత్తం అంటే జనాభా అంటే కులాల మధ్య కూడా కొట్లాట్లు వస్తాయనే వాదన తప్పు. ఇది రిజర్వేషన్కి వ్యతిరేక భావన. ఇది రిజర్వేషన్ ఇచ్చే భావన కాదు ఇది. అంటే రిజర్వేషన్ ఇవ్వడం అంటే ఏంది, బీజేపీ మాతృ సంస్థ అనేటువంటి అనేక సంస్థలు ఇట్లాంటి వాదనను ఒప్పుకోదు. కాబట్టి ప్రజలందరినీ విడదీయాలి, మీ మాత్రం అధికారాన్ని చేపట్టాలని ఒక భావన ఈరోజు బీజేపీ పార్టీ చేస్తూ ఉంది. నేనేమంటున్నానంటే ఈరోజు ప్రజలందరూ ఆరాధించే రాముడిని ఈరోజు రాజకీయ రాముడుగా మార్చారు. అదే రాజకీయ రాముడు కూడా వచ్చి అడిగే పరిస్థితి ఉంది ఈరోజు. నన్నెందుకురా బాబు ఈ రోజులోకి అడుగుతున్నారని. అందులో భాగంగానే ఈరోజు అయితే ఉత్తరప్రదేశ్లో కూడా ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వీరిద్దరికి ఒకటే ఆన్సర్ అండి. వీళ్ళు అంటున్నారు మాతృ సంస్థ అదే. ఆర్ఎస్ఎస్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, బజరంగ్ దళ కానీ ఎక్కడ కూడా కులాల ప్రస్తావన రాదు. అసలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ప్రముఖమైనటువంటి స్థానంలో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఫుల్ టైం వర్కర్లు ఉన్నారు. ఆ స్థాయిలో ఉన్నటువంటి అందరూ. నేను అంటున్నాను, మీరు ఒక్కరిని పేరు చెప్పాల్సినటువంటి అవసరం. నేను 100 మంది పేర్లు నేను చెప్తాను. ఇక్కడ ఏమంటున్నా అంటే అక్కడెక్కడ కూడా కులాల ప్రస్తావన రాదు. హిందుత్వం ఒక ఎజెండా తప్ప వేరే ఉండదు. ధార్మికంగా హిందువులు అంతా ఏకమైన, మళ్ళీ హిందువులు కూడా అందులో ఆర్ఎస్ఎస్లో మనం చాలామంది మాట్లాడుకుంటారు ఏమని, ఆర్ఎస్ఎస్లో ఎంతోమంది ముస్లిమ్స్ ఉన్నటువంటి ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, అన్ని సామాజిక వర్గాలు, అన్ని కులాలు ఉంటాయి, అన్ని మతాలు ఉంటాయి, అన్ని కులాలు ఉంటాయి. ఒక హిందువులే ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి దాఖలాలు ఎక్కడ? కులాలు వద్దని అన్న మాట్లాడితే కులాల ప్రస్తావన రాదు. అరే నేను ప్రమాదం ఉందని అంటున్నాం అంతే. లేదు, ఇక్కడ మనం ఒక చాలా స్పష్టంగా మాట్లాడుకోవాలంటే 80వ దశకంలో వచ్చిన మండల్ కమిషన్ మూవ్మెంట్ బీసీలు అందరినీ ఏకం చేసిన మూవ్మెంట్. అక్కడ విచ్ఛిన్నం కాలేదుగా.
వాళ్ళు ఒక రిజర్వేషన్ కోసం వాళ్ళందరూ కలిసి పోరాడిన మాట నేనేమంటున్నా, దానికి వ్యతిరేకంగా యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ వచ్చిందే తప్ప Amendment వీళ్ళు వచ్చింది. విచ్ఛిన్నమైన సంఘటన లేదు కదా. నేనేమంటారు తెలుసా, ఆ బీసీ వల్ల ఉపకులాలు ఎన్నో ఒకటైనాయి కదండి. అదే ఈడ అట్లా లేదు కదా, విడిపోతున్నాం కదా. విడిపోవడం కాదు కదా ఇది. ఇప్పుడు జనాభా ఆ రోజు జరిగిన మండల్ కమిషన్ వల్ల అనేక బీసీ సంఘాలు బీసీ కులాలంతా కూడా ఏకమై మేమంతా ఒక్కటనే ముక్తఖండంతో చేసినటువంటి దాఖలు అందరినీ కలిపింది కదా, విడగొడుతుంది కదా. చెప్పండి అన్న, మీరు బీసీ విడగొట్టేటువంటి వాతావరణం ఎందుకు తీసుకురావాలి, ఏం అవసరం, దానివల్ల ఉపయోగం ఉందంటే ఖచ్చితంగా పాటిస్తాం కదా. ఇప్పుడు సరే అట్లా కూడా అన్నాం, ఎక్కడన్నా భారతీయ జనతా పార్టీ దానికి మేము వ్యతిరేకంగా ఉన్నామా, లేం కదా. రాష్ట్రాల వారిగా మీరు ఇవ్వండి, స్వాగతిస్తాం. ఇలా వీళ్ళ రేవంత్ రెడ్డి చెప్పింది కదా, చేయమనండి. రేననే చెప్పిండు ఆల్రెడీ బాజీ